వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ కంపస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మన డైలీ లైఫ్ లో ఉపయోగపడే టాప్ 20 ఏఐ టూల్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏఐ టూల్ క్లీనప్ పిక్చర్స్. ఈ ఏఐ టూల్ ని యూజ్ చేసి మనం ఏదైనా పిక్చర్ ని ఈజీగా దాంట్లో ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఏవైనా లైన్స్ గానీ టెక్స్ట్ గానీ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ నేను తీసుకోవడం అయింది. ఇక్కడ ఈ నెంబర్ ఉంది. ఇక్కడ ఈ పర్సన్ ని, ఈ లోగోని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో జస్ట్ మీరు ఇలాగ అరైజ్ చేసి కాసేపు టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ నీట్ గా రిమూవ్ అవ్వాల. మళ్ళీ మీరు బ్రష్ చేయండి దానికి. చూడండి, కంప్లీట్ గా రిమూవ్ అయింది. ఇక్కడ చిన్న ఆబ్జెక్ట్ ఉండిపోయినలా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు బ్రష్ చేసి ఇక్కడ ఈ నెంబర్ తీయాలనుకుంటున్నారు కదా, ఇదిగోండి. ఈ విధంగా మనం ఏదైనా ఒక ఇమేజ్ పైన ఉన్న నంబర్స్ గానీ టెక్స్ట్ గానీ ఆబ్జెక్ట్ గానీ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్రష్ సైజు చాలా పెద్దగా అనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ తగ్గించుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఇలా బ్రష్ చేసుకుంటే అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటే అక్కడ రిమూవ్ అవుతుంది. ఇది క్లియర్ పిక్చర్స్ ఏఐ టూల్. ఓకే, నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చి వైట్ బోర్డ్ చార్ట్ ఏఐ టూల్. ఈ వైట్ బోర్డ్ చార్ట్ ఏఐ టూల్ ని యూజ్ చేసి మనం ఏంటంటే ఏవైనా జూమ్ మీటింగ్స్ లో గానీ టీమ్స్ మీటింగ్స్ లో గానీ, ఈ మధ్య కరోనా కాలం నుంచి అన్ని ఆన్లైన్ మీటింగ్స్ అవడం వల్ల ఈ వైట్ బోర్డ్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతున్నాయి. కాకపోతే ఈ వైట్ బోర్డ్ ని ఉపయోగించి మనం మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ తో దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇన్వైట్ అని ఉంటుంది. ఈ లింక్ ని గానీ క్యూఆర్ కోడ్ ని గానీ ఈ పాస్వర్డ్ ని గానీ మీ టీమ్మేట్స్ కి ఇస్తే ఈ పాస్వర్డ్ ని లింక్ ని వాళ్ళు యూజ్ చేసి లాగిన్ అయితే ఎట్ ఏ టైము ఈ వైట్ బోర్డ్ అనేది అందరూ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ డ్రాయింగ్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డ్రాయింగ్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ పెన్ ఉంది. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇలా టైప్ చేశాను. ఇది ఆటోమేటిక్ గా ఏంటంటే మన ప్రీ హ్యాండ్ రైటింగ్ నుంచి నార్మల్ దానికి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. లైన్, ఇది ఎరేజ్ ఆప్షన్. ఇది ఈ ఎరేజ్ ఆప్షన్ యూజ్ చేసి ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ ఆప్షన్ యూజ్ చేసి మనం లైన్స్ గీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా యారోస్ గీయొచ్చు. ఇక్కడ చూడండి కర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ షేప్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ రెక్టాంగులర్ గీసుకోవచ్చు. ఈ షేప్స్ లో ఉన్నవన్నీ కూడా మనం డ్రా చేయొచ్చు. సర్కిల్, రెక్టాంగిల్. ఇక్కడ పాలిగాన్ కూడా చూడండి, మనం ఆటో క్యాడ్ లో లాగా 10 సైడ్స్ ఇచ్చి మనం ఎంటర్ కొట్టాము అంటే 10 సైడ్స్ తో పాలిగాన్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఎరేజర్, మొత్తం వైట్ బోర్డ్ ఎరేజర్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ వీడియో కాల్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు. కాకపోతే దీనికి ప్రీమియం వెర్షన్ కావాలి. ఓకే, ఇది వైట్ బోర్డ్ చార్ట్ టూల్ కోసం. ఓకే, నెక్స్ట్ టూల్ ఈజ్ అప్ స్కేల్ మీడియా. ఈ టూల్ ని యూజ్ చేసుకొని ఎంతటి బ్లర్ ఇమేజ్ నైనా మీరు హెచ్డి ఇమేజ్, హెచ్డి హై డెఫినిషన్ క్వాలిటీ ఇమేజ్ కింద మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక బ్లర్ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ నాకు కొద్దిగా ఇది బ్లర్ గా, ఈ టెక్స్ట్ బ్లర్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇది ఎంత క్లారిటీగా ఉందో. నేను ఇక్కడ ఎన్హాన్స్ క్వాలిటీని ఆన్ చేశానంటే అది ఇంకా ఆ క్వాలిటీలోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది అసలు ఇక్కడ నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది అంత క్లియర్ గా కనిపించట్లేదు. బట్ ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇమేజ్ చూడండి అంత క్లియర్ లేదు. బట్ ఇక్కడ చూడండి ఇమేజ్ చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ ఇది ఎంత బ్లర్ గా ఉంది, ఇటు సైడ్ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. సో ఈ టూల్ ని యూజ్ చేసుకొని మనం బ్లర్ ఇమేజెస్ ని హై క్వాలిటీ ఇమేజెస్ కింద మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఏ టూల్ వచ్చి వార్మ్ హోల్. ఈ వార్మ్ హోల్ టూల్లో మీరు 10 GB వరకు, అప్ టు 10 GB వరకు ఫైల్ ని లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి ఏదో ఒక మూవీనే పంపించాలనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ మీరు జస్ట్ సెలెక్ట్ ఫైల్ టు సెండ్ కొట్టండి. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ఫైల్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ లింక్ ను షేర్ చేయడమే కాదు, ఇక్కడ ఏంటంటే మీరు లిమిట్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ విత్ ఇన్ 60 minutes లో అతను డౌన్లోడ్ చేసుకున్నట్టు అండ్ ఎన్ని డౌన్లోడ్స్ ఒకేసారి డౌన్లోడ్ చేసుకున్నట్టు. అంటే ఇప్పుడు మనకు వాట్సాప్ లో 1 వ్యూ ఫ్యూచర్ ఎలాగో ఇక్కడ 1 డౌన్లోడ్ ఫ్యూచర్ అలాగనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ సెండ్ చేయొచ్చు. ఇక్కడ షేర్ బటన్ కొట్టి సెండ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కాపీ లింక్ కొట్టి మీ ఫ్రెండ్ పంపించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చి వాటర్ మార్క్ రిమూవర్. ఓకే, ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఇమేజ్ లో వాటర్ మార్క్ ని రిమూవ్ చేయాలనుకోండి. ఇక్కడ చూడండి, నేను ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేశాను. అది ఇమేజ్ కాస్త టైం తీసుకుంటుంది. ప్రాసెసింగ్ ఇమేజ్ అని వస్తుంది. మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత చూడండి, నేను అప్లోడ్ చేసిన ఒరిజినల్ ఇమేజ్ ఇది. ఇక్కడ మొత్తం టెక్స్ట్, వాటర్ మార్క్ అంత ఉంది.
ఆ తర్వాత ఇక్కడ రిమూవ్ అయిపోయి నాకు ఇక్కడ వాటర్ మార్క్ లేని ఇమేజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం ఈజీగా డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. ఈ ఆండ్రాయిడ్ యాప్ ని కూడా మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చి cover.co. ఈ టూల్ ని యూజ్ చేసి ఏంటంటే మనం మ్యూజిక్స్ గానీ షార్ట్ వీడియోస్ గానీ ఇమేజెస్ గానీ కాపీ రైట్స్ ఇష్యూ లేకుండా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ cover.co అనే లింక్ ని మనం వెళ్ళి ఓపెన్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీరు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో కేటగిరీస్, ఎక్స్ప్లోర్ వీడియో కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఫర్ సపోజ్ లవ్ అండ్ రిలేషన్షిప్ కావాలి. మీరు ఇక్కడ ఈ లవ్ అండ్ రిలేషన్షిప్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇది ఇలా లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి కాసేపు. ఇక్కడ ప్రీ లవ్ రిలేషన్షిప్ స్టాక్ వీడియోస్ అని ఉంటుంది. చూడండి, నాకు ఇది ఇక్కడ ప్రీ ఇది ఏఐ జనరేటెడ్ అన్నమాట. నేను జస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకుంటాను. ఫుల్ హెచ్డి కాస్త టైం తీసుకుంటుంది. మనం మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ డౌన్లోడ్ అయ్యింది. కాస్త మీరు వెయిట్ చేస్తే అది మల్టిపుల్ టైమ్స్ అడగదు. చూడండి, ఇలా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వీడియో అనేది మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయింది. ఆ ఇమేజెస్ అన్ని కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అన్నమాట. సో మనకి ఎటువంటి కాపీ రైట్ ఇష్యూస్ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చి appflourish.studio. ఇక్కడ చూడండి, మనకి ఇదేంటంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రతి ఏఐ టూల్ కూడా గూగుల్ సైన్ ఇన్ అనేది అడుగుతుంది. మీ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వండి, ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదు. బట్ మీరు ఎక్కువ యూజ్ చేయాలనుకుంటే మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు ఇది నేను ఫర్ సపోజ్ ఇది తీసుకున్నాను అనుకోండి, రేటింగ్స్ పై చార్ట్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది, ఇక్కడ డేటా కూడా మనకు చూపిస్తుంది. అయితే ఇక్కడ నేను థీమ్ సెలెక్ట్ చేసుకున్నా, ఫ్లోరిస్ ఎఫెక్ట్స్ అని. ఓకే, తర్వాత నేను ఇక్కడ ఐకాన్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఐకాన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్ ఐకాన్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కలర్ చేంజ్ అయింది, ఆఫ్ ఆఫ్ ది కలర్. అండ్ ఇక్కడ ఐకాన్స్ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేబీ నేను పెట్టాను. తర్వాత ఇక్కడ ఐకాన్ వాల్యూ కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా ఏంటంటే ఇలా మనం ప్రివ్యూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఎలాగా వర్కౌట్ అవుతుంది ఏంటనేది. ఓకే, తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ టు పబ్లిష్ అని కొట్టి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్లోరిష్ యాప్ ఏఐ. ఓకే, నెక్స్ట్ వచ్చి Lumen 5. ఓకే, Lumen 5 యూజ్ చేసి మోర్ ఇంటరాక్టివ్ ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ అనేవి మనం బై గివింగ్ ద టెక్స్ట్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ ఇచ్చి మనం కొన్ని పీపీటీస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు, వీడియో పీపీటీస్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నాకు ఏం కావాలంటే ఆర్గానిక్ గ్రేడియంట్స్ అంటే నెంబర్ ఆఫ్ మనం ఇక్కడ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రౌండెడ్ ఉంది. చూడండి, ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇది నచ్చింది, యూజ్ దిస్ టెంప్లెట్ కొట్టండి. ఓకే, నేను టెక్స్ట్ మీడియా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వాట్ విల్ యువర్ వీడియో బి అబౌట్? మై వీడియో దేనికోసం అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వాలి. ఓకే, 28 టూల్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నాకు ఫస్ట్ అవుట్కమ్ వచ్చి నేను ఇక్కడ రెండో స్లైడ్ నేను ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ రెండో స్లైడ్ లో నేను ఇక్కడ వేరే టెక్స్ట్ ఇస్తున్నా, ఇక్కడ కూడా సేమ్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ మనకు కావాలంటే మరికొన్ని స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కంపోజ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇట్లా ఇదేంటంటే అనాలిసిస్ చేసుకొని ఇక్కడ ఇంట్రడక్షన్ స్లైడ్, ఏఐ డైలీ లైఫ్, ఏఐ బిజినెస్ అని ఇలా కొన్ని స్లైడ్స్ అనేవి క్రియేట్ చేసింది. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కంటిన్యూ కొట్టినలాగా ఉంటే ఇక్కడ ఇవి వస్తుంది కదా, ఇవి మనం అరేంజ్ కూడా చేసుకోవచ్చు, ఇవి అప్ అండ్ డౌన్. ఆఫ్టర్ దట్ కన్వర్ట్ టు వీడియో కొట్టండి, కాస్త టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే సీన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇది ఇలా క్రియేట్ చేసింది. వెల్కమ్ టు అవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఏఐ టూల్స్. ఇక్కడ మనం ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, మూవింగ్ యానిమేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ క్లిక్. ఇది మనం నార్మల్ గా పీపీటీలో చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. బట్ బై యూజింగ్ దిస్ Lumen 5 AI టూల్ మనం యూ కెన్ క్రియేట్ ఈజీలీ. ఇంకా లోడ్ అవుతుంది. దీస్ టూల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్. ఇచ్చిన దానికి తగ్గట్టు తీసుకుంది. లెట్స్ డైవ్ ఇన్ టు హౌ దే ఇంపాక్ట్ డిఫరెంట్ ఏరియాస్. లైక్ మనం ఇచ్చింది స్మాల్ టెక్స్ట్, బట్ ఆ టెక్స్ట్ నుంచి కొంత జనరేట్ చేసుకుని ఇక్కడ ఏంటంటే కొన్ని స్లైడ్స్ అనేది ఇచ్చింది అనమాట. ఇది కావాలంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది Lumen 5 AI టూల్. ఓకే, నెక్స్ట్ AI టూల్ మైక్రో మానిస్టర్. ఓకే, మైక్రో మానిస్టర్ ఇది యూజ్ చేసి ఏంటంటే మీ టెక్స్ట్ ని ఆడియో కింద ఇంగ్లీష్ లో మార్చుకోవచ్చు, తెలుగులో మార్చుకోవచ్చు,
మీకు రాని ఏ లాంగ్వేజ్‌లో అయినా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఫస్ట్‌ది ఇంగ్లీష్‌లో ఇస్తున్నా. ఇక్కడ నేను జనరేట్ కొట్టాననుకోండి. ఇక్కడ వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఇక్కడ ఇది ప్లే అవుతుంది. Welcome to a Competitive Compass YouTube channel. For more informative videos, please like, share, and subscribe. మనం జస్ట్ టెక్స్ట్ ఇస్తే చాలు. అది ఎంత చక్కగా జనరేట్ చేసుకుంది. ఇప్పుడు నేను చూడండి మీకు తెలుగు కూడా చూపిస్తాను కావలిస్తే. చూడండి ఇక్కడ తెలుగు ఇండియా ఉంది. ఇక్కడ నేను శృతి లేడీస్ వాయిస్ ఉంది. జెంట్ మోహన్ అనేది జెంట్ వాయిస్ ఉంది. సో ఇక్కడ నేను తెలుగులో ఇస్తున్నా. జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్ చేస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం కంపిటిటివ్ కంపాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ఇది ఈ మైక్రో మానిస్టర్ టూల్ యూజ్ చేసి మనం ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చి broadcastadobe.com. broadcastadobe.com యూజ్ చేసి మనం ఏంటంటే ఇక్కడ వాయిస్ ఎన్హాన్స్ స్పీచ్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇలా క్లిక్ చేశాను అనుకోండి. మీకు ఎటువంటి వాయిస్ కానీ మీ వాయిస్ లో మీరు రికార్డ్ చేసేటప్పుడు మీకు ఏ మైక్లు అవసరం లేదు. వేళ్ళు పెట్టి మైక్లు కొనాల్సిన అవసరం లేదు. మీరు రికార్డ్ చేసినప్పుడు ఆడియో రికార్డ్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఆడియో కానీ ఇన్సైడ్ ఆడియో కానీ మీకు ఫర్ సపోజ్ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఎక్కువ ఉందనుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంది. సో జస్ట్ మీరు సైన్ అప్ కొట్టి గూగుల్ తో లాగిన్ అవ్వండి. ఇక్కడ గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఏదో ఒక అకౌంట్ మీరు సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత సైట్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ఆడియో అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్ ఫైల్స్ కొట్టండి. ఇక్కడ ఆడియో ఓన్లీ 30 మినిట్స్ మాక్సిమం డ్యూరేషన్ ఇవన్నీ మనకు లిమిటేషన్స్ ఉంటాయి. అది మీరు క్లిక్ చేసిన ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఆడియో ఫైల్స్ అయితే ఏం లేవు. బట్ మీరు అది క్లిక్ చేసి జనరేట్ కొట్టి ఓకే ఎన్హాన్స్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అదర్ వాయిస్ మీ వాయిస్ కాకుండా అదర్ వాయిస్ అంతా డిలీట్ చేసి మీకు ప్రొఫెషనల్ ఆడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే. మూవింగ్ టు ద నెక్స్ట్ ఏఐ టూల్ runwayml.com. ఇది యూజ్ చేసి ఏంటంటే మనం వీడియోస్ నుంచి కూడా ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఇమేజెస్ నుంచి ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయగలిగాం. బట్ ఈ వీడియోస్ నుంచి కూడా మీరు ఆబ్జెక్ట్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. చూడండి నేను అలానే చూపిస్తాను ఇక్కడ. ఓకే. మీరు ఇక్కడ ఫస్ట్ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ రన్వే ఏఐ టూల్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ టూల్స్ కొట్టారంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. బట్ మీరు వీడియో నుంచే ఒక ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలి. ఇక్కడ చూడండి జనరేటివ్ సెక్షన్, జనరేటివ్ ఆడియో, లిప్ సింక్ వీడియో. ఓకే. మనం వాయిస్ ఓవర్ ఇస్తే దాన్ని అది ఆటోమేటిక్గా లిప్ సింక్ వీడియో జనరేట్ చేస్తుంది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఇవన్నీ టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్, ఇన్ఫైనైట్ ఇమేజ్. ఓకే. బట్ వీడియో నుంచి ఆబ్జెక్ట్ ని ఎలా రిమూవ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి జస్ట్ మీకు ఏదో ఒక టూల్ ఇన్ పెయింటింగ్ అని ఉంటుంది. ఏ టూల్ కావాలని మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు మీకు ఐడియా ఉంటే. ఇక్కడ ఇన్ పెయింటింగ్ అని ఉంటుంది. ఇన్ పెయింటింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ ఓకే నేను ఈ ఎండింగ్ స్లైడ్ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. షార్ట్ వీడియో కాస్త టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ లాగే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోని ఏంటంటే ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ మనకు బ్రష్ యాక్టివేట్ అయింది. ఇక్కడ ఈ బ్రష్ యాక్టివేట్ లో లేకపోతే ఈ బ్రష్ ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది. సో మనం ఇక్కడ డన్ ఇంపోర్టింగ్ కొట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ కొడితే మనకి ఆ వీడియో అనేది డౌన్లోడ్ కూడా అయిపోతుంది. ఓకే. ఇది ఆ వీడియోలో కూడా మనం ఆబ్జెక్ట్స్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ runwayml AI టూల్ యూజ్ చేసి మనం రిమూవ్ చేసుకో. మూవింగ్ టు ద నెక్స్ట్ AI టూల్ 123apps.com. చూడండి ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసినలాగైతే వెబ్సైట్ ఇక్కడ చూడండి వీడియో టూల్స్ ఇవన్నీ కూడా వీడియో టూల్స్. మనకి సాఫ్ట్వేర్ లో కూడా ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో కూడా లేని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. యాడ్ ఇమేజ్ టు వీడియో, యాడ్ టెక్స్ట్ టు వీడియో, రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో, క్రాప్ వీడియో, రొటేట్ వీడియో, ఫ్లిప్ వీడియో, రీసైజ్ వీడియో ఇవన్నీ కూడా మీరు సింగిల్ క్లిక్ లో చేసుకోవచ్చు. ఆడియో టూల్స్ వచ్చేసరికి చూడండి చేంజ్ వాల్యూమ్, చేంజ్ స్పీడ్, చేంజ్ పిచ్ రేట్, ఈక్వలైజర్, రివర్స్ ఆడియో, వాయిస్ రికార్డర్ ఇవన్నీ. పీడిఎఫ్ టూల్స్ కన్వర్ట్, మెర్జ్, స్ప్లిట్, కంపస్, అన్లాక్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కన్వర్టర్ ఆడియో కన్వర్ట్ చేసుకోవచ్చు, వీడియో డిఫరెంట్ ఫార్మాట్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఐకాన్స్ తో సహా. సో అవి మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ పిఎన్జి టు పీడిఎఫ్ యూజ్ చేయాలనుకోండి. చూడండి ఏదో ఒక నేను జేపీజీ ఓపెన్ చేశాను.
డైరెక్ట్ మీరు ఇమేజ్ కన్వర్ట్ చేసుకుంటే ఏ ఫార్మాట్ చేసుకున్నా పర్లేదనమాట. ఇదిగో నాకు ఇక్కడ చూడండి జేపీజే ఏ ఫార్మాట్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ నాకు పీడిఎఫ్‌లోకి కావాలి కన్వర్ట్ అయిపోద్దనమాట. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇలా పీడిఎఫ్‌లోకి కన్వర్ట్ అయిపోద్ది. ఇది 123apps.com. దీంట్లో 1, 2, 3 కాదు మోర్ దెన్ 123 యాప్స్ కూడా ఈ సైట్‌లో ఉంటాయి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఏఐ టూల్ DID.com. ఓకే. స్టూడియో DID.com. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వరకు మనం టెక్స్ట్ ఇచ్చి ఆడియోలు జనరేట్ చేసాం. బట్ ఇక్కడ టెక్స్ట్ ఇచ్చి వీడియోలు కూడా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి నేను ఇక్కడ క్రియేట్ వీడియో కొట్టాను. ఏదో ఒక అవతార్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఫర్ సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏంటంటే మనం వాయిస్‌లు వినుకొని ఏ వాయిస్ Hey, nice to meet you. చూడండి మనకు నచ్చిన What do you think of my voice? బట్ ఇప్పుడు నాకు అది నేను సెలెక్ట్ చేసుకున్న అవతార్ ఫిమేల్ కాబట్టి నాకు ఫిమేల్ వాయిస్ కావాలి. సో ఇక్కడ నేను సార్ట్ అవుట్ చేశాను ఫిమేల్ వాయిస్. अहो तुम्हाला भेटून आनंद ఇక్కడ ఫిమేల్ వాయిస్ అనేది మరాఠీ ఇండియా వస్తుంది. సో నాకు ఇంగ్లీష్ ఇండియా కావాలి. Hey, nice to meet you. ఇదిగో అప్లై వాయిస్ కొట్టాను. కొట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశా కాబట్టి చూడండి ఇక్కడ నేను ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇస్తున్నా. చూడండి ఇక్కడ నాకు ఆల్రెడీ లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తుంది. సో ప్రీమియం ప్లాన్స్ కావాలి. కొన్ని వర్డ్స్ నేను ఇస్తున్నా. సో చూడండి ఇప్పుడు Welcome to at Competitive Compass YouTube. అది ఇలా అన్నమాట. మనం Welcome to at Competitive Compass YouTube. బై యూజింగ్ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఈ క్రియేట్ వీడియో అంటే స్టూడియో DIDJ ఏఐ టూల్ యూజ్ చేసి. నెక్స్ట్ ఏఐ టూల్ appvisely.ai. ఈ appvisely.ai యూజ్ చేసి ఏంటంటే బిజినెస్ కార్డ్స్ అనేవి మనం స్క్రీన్ షాట్స్ ద్వారా కూడా క్రియేట్ చేయి. ఇప్పుడు మనకి ఏదో వెబ్ లో ఉండేటప్పుడు మనకు బిజినెస్ కార్డ్ నచ్చింది అనుకోండి. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షాట్స్ టు వాటర్ చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్స్ టు వైర్ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ నేను అప్లోడ్ చేయాలి. చూడండి ఇది బిజినెస్ కార్డ్. నాకు ఇది ఒక బిజినెస్ కార్డ్ అనుకోండి. నాకు ఇలాగా ఇమేజ్ అప్లోడ్ అయిందనమాట. ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాతను ఓకే ఈ ఫోటోగ్రాఫ్ అనేది కొద్దిగా బ్లర్ గా ఉంది. సో నాకు ప్రాపర్ ఇది అప్లోడ్ చేసుకోమంటుంది. చేసుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు మనకి అప్లోడ్ అయిన తర్వాత అది ఇక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దాంట్లో ఆటోమేటిక్ గా మనం అన్ని ఆ స్క్రీన్ షాట్ లోనే మనం అన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక కొత్త బిజినెస్ కార్డ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది appvisely.ai టూల్ ఇది. అండ్ నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చి ఆటో డ్రా. ఈ ఆటో డ్రా ఏంటంటే మనం ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. దీనికి ఎటువంటి లాగిన్ కానీ ఏం అవసరం లేదు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలు ఏదో ఒక ఇలా క్రియేట్ చేశారనుకోండి ఒక ఇమేజ్ ని. ఇక్కడ ఆటోమేటిక్ గా అదేంటంటే మనకి ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చేస్తుంది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది అలా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఆటో డ్రా ఫ్యూచర్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక హౌస్ లాగా నేను జనరేట్ చేశాను అనుకోండి. హౌస్ డోర్ కూడా వేద్దాం. చూడండి ఇక్కడ దానికి సంబంధించిన ఇవన్నీ కూడా జనరేట్ అవుతున్నాయి. చూడండి ఇది లుక్స్ లైక్ క్రౌన్ లాగా కూడా ఉంది. సో క్రౌన్స్ జనరేట్ అయ్యాయి. అండ్ ఇట్స్ లుక్స్ లైక్ హౌస్ లాగా ఉంది. ఇట్స్ లుక్స్ లైక్ పార్లమెంట్ బిల్డింగ్ లాగా ఉంది. సో ఇక్కడ కొన్ని పార్లమెంట్ బిల్డింగ్స్ ఇలా జనరేట్ అయ్యాయి అనమాట. చూడండి అట్లా ఇది ఈ టూల్ ని యూజ్ చేసి పిల్లలకి ఈ సిస్టమ్ కర్సర్ ని యూజ్ చేయడం ఇవన్నీ ప్రాక్టీస్ చేయించవచ్చు ఇవి. ఓకే మూవింగ్ టు ద నెక్స్ట్ ఏఐ టూల్ కట్అవుట్ ప్రో. ఓకే ఈ కట్అవుట్ ప్రోలో ఏంటంటే మనం చూడండి ఇది పాస్పోర్ట్ ఫోటో మేకర్ ఇవన్నీ ఉంటాయి. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఇవన్నీ. కానీ నేను పాస్పోర్ట్ ఫోటో మేకర్ మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ కొట్టండి. కొట్టిన తర్వాత ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ మనకు సైజ్ అడుగుతుంది. ఈ సైజులో ఏంటంటే మనం పాస్పోర్ట్ సైజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. డన్ కొట్టండి. ఇది నేను తీసుకున్న ఒక బ్లర్రీ ఇమేజ్ తీసుకున్నా. సో అది బ్లర్రీ ఇమేజ్ లోనే వచ్చింది. బట్ చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం నేను ఇప్పుడు ఇది క్రాప్ చేసి ఓన్లీ పర్సన్ వరకు వేస్తున్నా. ఓకే చూడండి ఇప్పుడు ఇది చేంజ్ అయింది కదా. ఇక్కడ కంటిన్యూ కొట్టారనుకోండి ఇక్కడ సైజ్ మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ ఉంటే ఆ కలర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ డ్రెస్ ఏం లేదు బట్ నేను డ్రెస్ వేయాలనుకోండి. ఇక్కడ చూడండి జనరేట్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఈ ఫేస్ అనేది కొద్దిగా స్ట్రైట్ గా ఉంటే చక్కగా ఒక బ్లేజర్ తో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది జనరేట్ అయిపోతుంది. మీరు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కోసం ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంటిన్యూ కొట్టానంటే డౌన్లోడ్ HD కొట్టానంటే
ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. చూడండి నాకు హెచ్డి ఇమేజ్ డౌన్లోడ్ అయింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, నెక్స్ట్ ఏ టూల్ వచ్చి గామా యాప్. ఇదేంటంటే మనం ఇక్కడ ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని పీపీటీస్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రెజెంటేషన్ అని సెలెక్ట్లో ఉంది. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 3 కార్డులే కావాలనుకోండి. ఇదిగో 15 కార్డ్స్ కావాలంటే ప్లస్ మెంబర్షిప్ ఉండాలి. 25 కార్డ్స్ కావాలంటే ప్రో మెంబర్షిప్ ఉండాలి. ఇక్కడ చూడండి నాకు జస్ట్ 3 కార్డ్స్ కావాలి. ఓకే, అయితే ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ 2 టెక్స్ట్లు అనేవి ఇస్తున్నాను. జనరేట్ అవుట్లైన్ కొట్టాను నేను. ఆటోమేటిక్గా మీకు జనరేట్ చేసేస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏ మెయిల్ ఐడితో కానీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు 400 క్రెడిట్స్ వస్తాయి. సో నాకు ఇక్కడ 3 స్లైడ్స్కి 40 క్రెడిట్స్ని అది అడుగుతుంది. సో నేను కంటిన్యూ కొడితే నా అకౌంట్ నుంచి ఆ క్రెడిట్స్ అనేవి డిడక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనలా లైటా ఏంటనేది మనం ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ కలర్ఫుల్ కావాలనుకోండి. చూడండి నాకు ఇక్కడ ఇది కావాలి. నాకు కాస్త టైం తీసుకుంటుంది. బట్ మీకు చూసారా నేను ఇచ్చిన టెక్స్ట్ ఏంటంటే వెల్కమ్ టు కాంపిటేటివ్ కంపాస్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాను. సో అది ఇక్కడ అంతా జనరేట్ చేసింది. తర్వాత మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే ఒక టిక్ మార్క్ బటన్స్తో సహా నాకు జనరేట్ చేసింది. లెట్స్ డైవ్ ఇన్ టు ద కంటెంట్, లెర్న్, గో, సక్సీడ్. చూసారా ఎంత చక్కగా నాకు ఒక టెక్స్ట్ని నా నార్మల్ ఒక 10 వర్డ్స్ టెక్స్ట్ ఇస్తే అది ఎంత చక్కటి స్లైడ్స్ని మనకు జనరేట్ చేసి ఇచ్చిందో చూడండి. సో ఇలాంటి మరిన్ని పీపీటీస్ మీరు ఈ టూల్ని యూజ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నాకు ఇక్కడ నాకు ఈ కలర్ కావాలనుకోండి. ఇది ఇలా ఇమేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ కలర్ ఏదో ఒక కలర్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ టూల్ videoeffects.com. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లో ఏంటంటే మీ సోషల్ మీడియా మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఫర్ సపోజ్ మీ సోషల్ మీడియాకి యూట్యూబ్ అనేది బ్యానర్స్ కావాలనుకోండి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇది అది అనే చెప్పి కావాలనుకోండి. ఫర్ సపోజ్ నాకు ఇది కావాలి. చూడండి ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి నేను. సో నా యూట్యూబ్ పేజ్ నేను ఇచ్చుకుంటున్నా కాంపిటేటివ్ కంపాస్. నేను ఇక్కడ సబ్స్క్రైబ్ కౌంట్ అనేది ఒక 1000K ఇస్తున్నాను అనుకో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ దగ్గర నా లోగో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ సిస్టంలో మీ లోగో ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. కాస్త టైం తీసుకుంటుంది. ఇది క్రాప్ చేసుకోండి. ఓకే, అప్లోడ్ అవుతుంది. జస్ట్ క్లిక్ యూజ్ కొట్టాను అనుకోండి. ఓకే, ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. నో క్లిక్ ఆన్ జనరేట్. చూడండి ఇక్కడ మనకు స్టేటస్ చూపిస్తుంది. చూసారా నా యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ లోగోతో సహా ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్ కంపాస్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్. ఇప్పుడు నేను ఇది సైన్ అప్ చేసుకొని ఇది నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఏఐ టూల్. ఇట్స్ ఏ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఏఐ టూల్. ఓకే, మనం ఇప్పుడు వరకు అయితే ఎడోబ్ డిజైనర్ టూల్సే చూసాం. బట్ ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్ టూల్స్ యూజ్ చేసి కూడా మనం టెక్స్ట్ ఇచ్చి బ్యానర్ని జనరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్రియేట్ విత్ ఏఐ కొట్టాను. కొట్టిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఏదో ఒక ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. చూడండి ఇక్కడ నేను ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా నేను ఇవన్నీ ఫిల్ చేసి ఏంటంటే ఒక బ్యానర్ అనేది నేను ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఫర్ సపోజ్ ఇదే నేను తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఏంటంటే కాంపిటేటివ్ కంపాస్ జస్ట్ జనరేట్ కొట్టండి. సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, మీరు ఇలా సైన్ ఇన్ చేసి మీరు ఇచ్చే టెక్స్ట్తో ఒక బ్యానర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ద లాస్ట్ ఏఐ టూల్, ఇట్స్ వెరీ ఫన్నీ టూల్. ఇది యూజ్ చేసి ఏంటంటే ఈ ఏఐ కాలానికి మనం మన చిన్న టైంలో మన స్కూల్ టైంలో ఏ టూల్స్ అయితే యూజ్ చేసామో అది ఏఐ ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. అది ఎలా అంటే అప్పుడు సిస్టమ్స్ ఎలా ఉండేవి, అప్పుడు ఓఎస్ ఎలా ఉండేది, అప్పుడు ఓఎస్ లో గేమ్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనం ఇదిగో ఈ టూల్ పేరు ఏంటంటే ఎంపోపీడియా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి 95 వెర్షన్ ఉంది. మైక్రోసాఫ్ట్ 95 వెర్షన్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ 98 వెర్షన్ ఉంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంది. నాకు 98 కావాలనుకోండి. చూసారా మనం సిస్టమ్ ఆన్ చేయడమే. అప్పుడున్న డబ్బా టీవీల్లో ఇట్లా లోడ్ అయ్యేది ఒక స్క్రిప్ట్.
స్క్రిప్ట్ అయిన తర్వాత విండో స్టార్ట్ అయ్యి సేమ్ ఇంతే లాగ్‌తో ఓపెన్ అయ్యేది. పెయింట్, గేమ్స్ ఆడుకునేది ఎక్కువ. సో, ఇక్కడ కూడా చూడండి మనకి నంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో, టెంపుల్ రన్ ఉంది, ఫ్రూట్ నింజా ఉంది. ఓకే. ఇక్కడ అందరూ ఆడే గేము స్పేస్ క్యాడెట్ పిన్ బాల్. చూడండి నేను అది ఓపెన్ చేస్తున్నాను. సేమ్ ఇది ఇలా గేమ్స్ మీరు ఆ ఓల్డ్ సిస్టమ్ ఫీల్‌తో మీరు ఆడుకోవచ్చు. మనకిక్కడ సూపర్ మారియో కూడా ఉంటే బాగుండు. లేనట్టుంది. బట్ అందరికి ఇష్టమైన గేమ్ ఏంటంటే సూపర్ మారియో బ్రోస్. సో, అది కూడా మనం ఇక్కడ ఆడుకోవచ్చు. కట్ ద రోప్ ఇవన్నీ మీరు ఆడే ఉంటారు. ఈ గేమ్ నచ్చకపోతే మీరు ఇంకో గేమ్ కూడా ఆడుకోవచ్చు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కాంపిటీటివ్ కంపాస్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ వన్స్ అగైన్.